వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. And this was sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand, and co-sponsored by My Doctor Pain Relief Products. ఎవరైనా కానీ ఇండస్ట్రీకి వస్తే చిన్న చిన్నగా ఎదుగుతారు, కానీ ఇప్పుడు మనకి షోకి వచ్చే ఈ అబ్బాయి మాత్రం చిన్న వయసులోనే ఒక యూట్యూబర్ గా, ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు వాళ్ళ అమ్మతో ఈ అమ్మకు ప్రేమతో షోకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్. బబ్బు, పరేషన్ బాయ్స్ అంటేనే బబ్బు, బబ్బు అంటేనే పరేషన్ బాయ్స్. ఇంతప్పుడే ఇంత సక్సెస్ వచ్చింది, ఇంత అయితే ఎట్లా? ఇంకా దుమ్ము దులిపేస్తాడు. సూపర్ అని. నిజంగా ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోకి అమ్మతో వచ్చావు అనమాట. ఎలా అనిపిస్తుంది బబ్బు? బాగా అనిపిస్తుంది అన్న, కొంచెం టెన్షన్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మమ్మీ ఏమేం బయట పెడతదేమో అని. జ్యోతి గారు, ఎలా అనిపిస్తుంది బాబుతో అమ్మకు ప్రేమతో షోకి? ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత అమ్మలందరూ బయట కనపడతారు, బట్ మీ వాడు చిన్నప్పుడే ఒక సెలబ్రిటీ అయిపోయి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేసాడు. మేమంటే ఎవరో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ ప్లేస్ లో కూర్చోబెట్టాడు. దానికి చాలా గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు తెలిసిన వాళ్ళు ఎదురుపడినా చిన్న స్మైల్ కూడా ఇచ్చేవారు కాదు, ఇప్పుడు కోరిండి వాళ్ళే పలకరిస్తున్నారు. ఆ స్టేజ్ కి తీసుకొచ్చాడంటే వీడే కారణం. గ్రేట్. అమ్మతో ఎలా ఉంటది బాండింగ్ నీకు బబ్బు? ఎక్కడికైనా షూటింగ్స్ కి వెళ్తా కదా, నేను నార్మల్ గా వెళ్ళిపోతా. రెడీ అవ్వరా అని దమ్దం చేస్తాడు. అంటే ఇలా పౌడర్ వేసుకోవడం ఇవేం నచ్చవు, ఎట్లా ఉంటే అట్లనే పోతా అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ గ్లామర్. కానీ స్క్రీన్ మీద కనిపించాలంటే మేకప్ ఉండాలి కదా సార్, అట్లాంటివి ఇష్టం ఉండవు అనమాట. చెప్తే కోపడతాడు ఆ విషయంలో, నాకు ఇట్లానే ఇష్టం అని. ఇప్పటి నుంచే కోపం చాలా ఎక్కువ. నీ గురించి నిజాలు చాలా తెలియాలి ఇప్పుడు ఆడియన్స్ కి. పరేషన్ బాయ్స్ వీడియోలో చూసి చాలా కూల్ అనుకుంటారు. ఆడి విషయంలో ఏదైనా తప్పు లేకుండా మనం వాడిని ఏదైనా తప్పు కన్నా అనుకో, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా గట్టిగా మాట్లాడతాడు. అట్లా ఇంటి మీదకి ఎన్ని తీసుకొచ్చాడమ్మా పంచాయతీలో? అయ్యో ఒకటే వచ్చింది సార్. వాళ్ళని చూసి అందరూ భయపడే టైప్ వాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లని ఏదో అబ్బాయి బ్యాడ్ వర్డ్ మాట్లాడి గట్టిగా కొట్టినందుకు వీడు మాత్రం వాళ్ళతో గట్టిగా మాట్లాడితే నేను ఏడ్చుకుంటా బతిమలాడిన వాళ్ళని. నీకు ఎక్కువ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇట్లాంటివి అడుగుతారేమన్నా? అమ్మ ప్రేమతో అంతే అడుగుతారమ్మా. మమ్మీ ఇష్టం, డాడీ కూడా ఇష్టం. వీళ్ళిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉండదు. ఈ వీడియో ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీడితో నేనే వెళ్తాను. వాళ్ళ డాడీ ఆటోకి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఇక ఆయన కూర్చొని ఆయన రూమ్ లో తింటారు, ఆడుకుంటారు అంతే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. ఓ ఎప్పుడైనా చెప్పిందా మమ్మీ లవ్ స్టోరీ? చెప్పింది. షార్ట్ కట్ గా చెప్పిందా ఫుల్ గా చెప్పిందా? షార్ట్ గానే చెప్పింది. ఫుల్ గా చెప్పొచ్చు కదా. ఏం చెప్పా నాకు చెప్పు అని. నాకు గుర్తులేదు మమ్మీ, నీ చెప్పు. ఈ హార్ట్ ని ఎలా దోచేసుకున్నారు అమ్మా ఆయన? అది చెప్పాలా సార్? ఏం లేదు, నాది చాలా చిన్న ఏజ్. నేను 8th క్లాస్ చదివినప్పుడు మా అమ్మగారికి యాక్సిడెంట్ అయితే నేను స్కూల్ మానేసి మా అమ్మకి సేవ చేశాను. ఆ తర్వాత 8th తర్వాత నాకు ఇంకా స్కూల్లోని 1 year గ్యాప్ వచ్చింది. ఇంకా చదువుకునే ఇంట్రెస్ట్ లేక మా పిన్ని వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ నేను కూడా వచ్చాను అనమాట. ఆ ఏజ్ లోనే 14 years ఏజ్ లో డోర్ టు డోర్ ఇంగ్లీష్ లో కాల్ షీట్స్ రాయాలంటేను వీళ్ళ డాడీ స్టాక్ బాయ్ గా వచ్చేవారు. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆ సాంగ్స్ పాడిదాను అనమాట. ఆటోలో కూర్చొని నేను సాంగ్స్ పాడి అలా అందరూ నన్ను ఒళ్ళో కూర్చొని పైన ఆటో అద్దంలోకి చూస్తుండే. ఆ ఏజ్ లో లవ్ అంటే ఏం లేదు, ఒక అట్రాక్షన్ ద్వారా గుండె బంధం. ఒక 3 years తర్వాత పెళ్లి చేసేసుకున్నాం. 17-18 years పెళ్లి అయితే. బాబు ఎప్పుడైనా అనిపించింది అమ్మ నాన్న లవ్ స్టోరీ విన్నప్పుడు నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నామని? ఆడైతే నాకు చెప్పాడు, నేను చూసిన పిల్లనే చేసుకుంటాను. బాబు ఇట్రా, 2 చాక్లెట్ ఇస్తా. ఎంతమంది లవర్స్ ఉన్నారు? లేరన్నా. ఓకే, ఒక అమ్మాయిని లవ్ చేసామని చెప్పారు.
నచ్చిందా? అన్న అద్దన్న అన్న ఎందుకన్నా అన్న నా చచ్చిపోతాను గుడ్ లక్ నాన్న. ఎందుకన్నా అందరికి కష్టాలు వస్తాయి కాదు, నీకు కొంచెం చిన్న ఏజ్ లో వచ్చింది అంతే, నా తప్పే లేదు. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అసలు? వీడు సంవత్సరం పిల్లడప్పుడే కట్టెతోని బ్యాండ్ కొడుతుండే, ఆ తర్వాత నోటుతో కూడా ఏ బ్యాండ్ అంటే ఆ బ్యాండ్ కొడుతుండేవాడు. తీన్మారు చావుడప్పు కూడా కొడతాడు. అవునా? చిన్నప్పుడు బాగా కొడుతుండే. అమ్మా బిఫోర్ లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి చాలా తేడా ఉందని విన్నాను మీ ఫ్యామిలీలో కూడా. ఇప్పుడన్నా బబ్బు లేనప్పుడు బబ్బుకి చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా ఏడ్చిన సందర్భం ఉందా? ఇప్పుడు లైఫ్ ను గుర్తు చేసుకొని ఈ రోజున మేము ధైర్యంగా రేపటి గురించి భయపడకుండా ఉన్నాము అంటే వీడు ఎలా ఉండడానికి కారణం ఉండాలి. ఎప్పుడు అర్థమైంది బబ్బు ఏదో విధంగా నేను కూడా కుటుంబానికి సపోర్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది నీకు? ఒకసారి మమ్మీ నాకు బాధలన్నీ చెప్పుకుంటా ఏడ్చింది, అప్పుడు అర్థం చేసుకున్నా. ఏది బాగా కనెక్ట్ అయింది? ఇంత బాధపడుతున్నాం మేము, మమ్మీ ఏడిస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న నాకు అంతే. ఆడికి అసలు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వయసు లేదు. ఫస్ట్ కాదు నేను చేయను అంటాడు, ఇది కదరా పరిస్థితి, నువ్వు చేస్తేనే కదా అనగానే సరే నువ్వు వేడక నేను వెళ్తా నేను చేస్తా. ఏ విషయం బాగా బాధ అనిపించింది మీకు? తెలియని వయసులో లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఎవరి సపోర్టు లేదు, చేసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డా చాలా. ఏదేమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా అతనితో ఉన్న ఏ రోజు మా ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉన్నది లేదు. మా అమ్మ కొంచెం మతిమరుపు వచ్చింది, కనీసం ఎలా ఉన్నారని ఫోన్ కూడా రాదు వాళ్ళ దగ్గర నుంచి. మా నాన్నగారు మా పెళ్ళైన 2 monthsకే చనిపోయారు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డాను సార్. ఈ 2-3 సంవత్సరాల నుంచే వీడి వల్ల ధైర్యంగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. గ్రేట్ అమ్మా, నిజంగా అమ్మకి ప్రేమతో షో, అమ్మకి పిలవటానికి మెయిన్ రీజన్ అది. ఎన్ని బాధలు ఉన్నా కడుపులో పిల్లల్ని బాగా చూసుకుంటుంది, కుటుంబాన్ని ఒక తాటి మీద హ్యాపీగా నడిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నా గానీ బయట చెప్పుకోదు, తను ఒక్కటే పడుతుంది, పిల్లల్ని కష్టం లేకుండా పెంచావు. నిజంగా గ్రేట్ అమ్మా బబ్బు, నువ్వు చాలా లక్కీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా మీ ఫ్యామిలీని చూస్తుంటే. నేను ఏదో అనుకున్నాను, ఏదో పర్షియన్ బాయ్స్ లో ఏదో కామెడీ చేసుకుంటాడు పిల్లగాడు అనుకున్నాను, కానీ ఈ అబ్బాయి ఫ్యామిలీ వెనక ఎంత కష్టం ఉంది. ఒక కుటుంబం కోసం తన ఏజ్ ని, తన ఏంటో ఏం ఆలోచించకుండా, తన చదువును కూడా ఆలోచించకుండా ఒక 4 years నుంచి ఇంతగా కష్టపడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, తన ఎంత ఎంటర్టైన్ చేస్తున్నా కానీ తన బాధను ఎప్పుడు చూపించలేదు కెమెరా ముందు. గ్రేట్ బబ్బు.